పంచాయతీ వార్డు మెంబర్ ఓట్ల కాంచి పార్లమెంటు ఎంపీ ఓట్ల దాకా నడిమిట్ల సర్పంచి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎమ్మెల్యే ఇట్లా ఏ ఎలక్షన్ తీసుకున్నా అందరి నజర్ బీసీల మీదనే. బలం బలగం పెద్దదాయ మరి ఎవ్వలకు జై కొడితే ఆళ్ళే గెలుస్తారు. ఇక జెప్పున్నే లోకల్ బాడీ ఎలక్షన్లు రాబోతున్నాయి. గందుకే బీసీ రాజకీయం జోరుగా నడిపిస్తుర్రిగా. బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాల్సిందే కాంగ్రెస్ గవర్నమెంట్ మోసం చేస్తుందని ధర్నా చౌక్ లో ధర్నా చేసిర్రు బీజేపీ లీడర్లు. ఇళ్ళకెళ్లి ముస్లింలను తీసేయాలని రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు సార్ డిమాండ్ చేస్తే సెంటర్ మంత్రి కిషన్ రెడ్డి సార్ గిట్లా అన్నాడు. మీరు బీసీలను గొంతుకొల్చేటువంటి ప్రయత్నం చేస్తారు, అన్యాయం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు, రిజర్వేషన్ తగ్గించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. హరికృష్ణ అన్న కూడా వచ్చిండు ధర్నాకు. బీసీలకు మస్తు ఫాయిదా చేస్తున్నారని మొన్న సీఎం సార్ ను కలిసి తారీఫ్ చేసి ఇవాళనేమో లడాయిలకు వచ్చిండు. అచ్చా అది బీసీ సంఘం లీడర్ గా ఇది బీజేపీ ఎంపీగా కావచ్చు. మేం బీసీల కోసం బిల్లు పంపిస్తే సెంట్రల్ రా బీజేపీ గవర్నమెంట్ ఆపింది, మళ్ళీ ధర్నాలు చేస్తున్నారని గరమైండు మంత్రి పొన్నం ప్రభాకర్ సారు. భారతీయ జనతా పార్టీ కడుపులో కత్తులు పెట్టుకొని అలుముకొని బలిన వర్గాలను చంపే కుట్ర చేస్తా ఉంది. శాసనసభలో మద్దతునిచ్చి ఢిల్లీకి వెళ్ళిన తర్వాత దీన్ని అడ్డుకుంటా ఉంది ముస్లింల పేరు మీద. సోమవారం కెంచి కవితక్క 72 గంటల దీక్ష పడుతుందట బీసీల కోసము. ఇక మంగళవారం కెంచి 3 రోజులు ముఖ్యమంత్రి సారు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, బీసీ సంఘాల లీడర్లు అంతా ఢిల్లీలోనే ఉంటారు. ఫస్ట్ నాడు పార్లమెంట్ లో వాయిదా తీర్మానము, 2వ నాడు జంతర్ మంతర్ దర్రా, 3వ నాడు రాష్ట్రపతిని కలుసుడు, 8 నాడు కరీంనగర్ కారోళ్ళ మీటింగ్. ఆఖరికి బీసీలకు ఎంత ఫాయిదా చేస్తారో గానీ వచ్చే వారం అంతా బీసీల వారం అయ్యేటట్టున్నది పో.